జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, మొత్తం మీద గత కొన్ని రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు, కొండా సురేఖ వివాదం కావచ్చు, లేకపోతే చిన్నారెడ్డి వివాదం, అనిరుద్ రెడ్డి వివాదం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదం, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందంటారు? ముఖ్యంగా ప్రజల మీద ఈ అంత ఎఫెక్ట్ ఎంత మేర పడే అవకాశం ఉందంటారు? అంటే ఇది కాంగ్రెస్ పార్టీ సమస్య లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం సమస్య? కాంగ్రెస్ ప్రభుత్వం సమస్య అన్నప్పుడే ప్రజలకు సంబంధించి నష్టం ఏంది, లాభం ఏంది అనేది చూస్తారు. విత్ ఇన్ ది పార్టీ లేదంటే ఆ పార్టీ యొక్క వ్యవహారాలు అది ప్రజలకు సంబంధించి కాకపోయినా ప్రభుత్వ పరంగా మాత్రం రేవంత్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సంక్షోభం మాత్రం కాస్త ఇబ్బంది అని చెప్పాలి మనము. ఎందుకంటే కోఆపరేషన్ మినిస్ట్రీలు లేకపోతే ప్రజల పనులకు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి గారేమో ఫారెన్ టూర్ వెళ్ళారు, అది లండన్ వరకే పరిమితమై రిటర్న్ రావడం జరిగింది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. వీరు చెప్పే వర్షన్ ఒకటి ఉంటుంది, అక్కడ కేంద్రం ఈ ముఖ్యమంత్రి విషయంలో కొన్ని అభ్యంతరాలతో ఆపేసిన పరిస్థితి ఉన్నది. కానీ ఆ అభ్యంతరాలు ఏంటి అనేది కేంద్రం చెప్పింది, కానీ మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్న కారణాలు వేరు ఉంటున్నాయి. రకరకాల రాజకీయాలు తెలంగాణలో సాగుతున్నాయి. మూడు పార్టీల మధ్యన మూడు రకాల కారణాలతో చెప్పుకుంటూ నడుస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అది అల్టిమేట్ గా ప్రజలకు పొలిటికల్ గా స్టెబిలిటీ అంటే రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణితో ముందుకెళ్తున్నారు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి మాకు కొన్ని నచ్చట్లేని కొంతమంది బహిరంగానే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవమే. ఇప్పుడు తెలంగాణకు ఇది జాతీయ పార్టీ అని చెప్పినా గానీ ముఖ్యమంత్రి వ్యవహారం మీరన్నట్టుగానే కొన్ని విషయాల్లో మనకు కనపడుతుంది, నో డౌట్. అంటే జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి లిమిటేషన్స్ ఉంటాయి అనేది మనం గతంలో చాలా సార్లు చూసినాం. మనకున్నటువంటి అనుభవం కూడా అది చెన్నారెడ్డి నుంచి మొదలు పెడితే, బ్రహ్మానంద రెడ్డి నుంచి మొదలు పెడితే చివరికి రాజశేఖర రెడ్డి దాకా ఆ పరిస్థితులు చూసినాం. కానీ ఇది సమ్ డిఫరెంట్ యాక్టివిటీ రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో కనపడుతుంది, అన్ని విషయాల్లో కాకపోవచ్చు కానీ కొన్ని విషయాల్లో కనపడుతుంది. సెల్ఫ్ డిసిషన్ తీసుకుంటుందా అంటే తీసుకుంటున్నట్టు కూడా కనపడతలేదు. కానీ యాక్టివిటీ చెప్పడం, అంటే తన ప్రభుత్వాన్ని తానే డిస్టర్బ్ చేసుకోవడం, ఇవన్నీ కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయనకి ఏదో లాభం జరుగుతున్న పని కూడా ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కామెంట్ పరకాలలో ఏం చేసిండ్రు, దానికి రియాక్షన్ ఆ పార్టీ నుంచి కాకుండా కానీ ఒక మంత్రి కూతురు చేసిన కామెంట్ మీద ఇంత గందరగోళం జరుగుతున్నది కదా. అది క్రియేషన్ ఎవరిది అంటే ఆ అమ్మాయిదా ముఖ్యమంత్రిదా అంటే ప్రజలకు అర్థమైపోతుంది. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మన సంగారెడ్డి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు సంగారెడ్డి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు జగ్గారెడ్డి విషయంలో టికెట్ విషయంలో పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పేసి ప్రకటించారు. ఇక్కడ పరకాలకు వచ్చేసరికి రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఎట్లా ప్రకటిస్తారు అని చెప్పేసి సుస్మిత ఇక్కడ కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే సొంత నిర్ణయాలు తీసుకునే సీఎం ఎవరు అనేది సుస్మిత వ్యాఖ్యలు. ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ముఖ్యమంత్రితో ముడిపడి ఉండొచ్చు. ముఖ్యమంత్రి తన పార్టీ ప్రతిష్టతో పాటు తన ప్రతిష్టను కాపాడుకునే పనిలో సందర్భాన్ని బట్టి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్న విషయం. అలా కొంతవరకు తప్పు లేకపోవచ్చు. అయినా కానీ తన ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసుకోవడం మాత్రం ముఖ్యమంత్రి బలహీనత అని చెప్పాలి. మనం ఒక రకంగా ఇంత డిస్టర్బెన్స్ ప్రభుత్వంలో రావద్దు. ఎందుకు రావాలండి? వస్తున్నది అని అంటే దట్ ఈస్ ది మైనస్ పాయింట్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు ఇంకొక కారణం కాదు. మీరు అన్నట్టు 100% కరెక్ట్. అది ముఖ్యమంత్రి చేసే కామెంట్ల మీదనే డిపెండ్ అవుతుంది. అది మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా కానీ పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ముఖ్యమంత్రి పడాలి. ఇప్పుడు తప్పులు ఉండొచ్చు, దోషాలు ఉండొచ్చు. అమ్మాయి మాట్లాడినందుకు మంత్రికి నోటీసులు ఇవ్వచ్చు, అది పెద్ద రాద్దాంతా ఇప్పుడు జరుగుతున్న మాట వాస్తవం. డిస్టర్బెన్స్ ఎవరికండి? ఆ మంత్రికో మంత్రి కూతురుకో కాదు కదా, నీ ప్రభుత్వానికే కదా. నీ ప్రభుత్వానికే డిస్టర్బెన్స్ నువ్వే క్రియేట్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. మీరేదో మేకపోతే గాంభీర్యం లాగా తనకు తానే ఏదో డిసిషన్ తీసుకుంటున్నట్టుగా, ఇంకేదో చేస్తున్నట్టుగా, ఏదో యాక్షన్ తీసుకుంటున్నట్టుగా చెప్పుకుంటే అది మీడియాకు పనికి వస్తుంది కానీ గ్రౌండ్ లో పనికి రాదు. ఈ ప్రభుత్వం మీద ఒకటండి, ఈ ఎపిసోడ్ ఇప్పుడు కన్క్లూజ్ అవుతుందా, అయిపోతుందా, ఉంటుందా అని అంటే అది కూడా మళ్ళీ ముఖ్యమంత్రి మీదే డిపెండ్ అయ్యేది. ఎందుకంటే ఆమెను
మరి బర్తరఫ్ చేస్తారా, కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తే ఒక అప్రతిష్ట, బర్తరఫ్ చేస్తే ఇంకో ప్రమాదం. అంటే వెనక్కి పోతే నెయ్యి, ముంగటికి పోతే గొయ్యి అన్నట్టుగా క్రియేషన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి అయిన మాట వాస్తవం. ఇప్పుడు అపోజిషన్ ఏం చేస్తాయండి? ఎంజాయ్ చేస్తాయి. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న దాన్ని చూస్తే వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్మెంట్ లో ఉన్నారు. ఏమైనా జరగని ఒక బలహీనత, ప్రభుత్వం బలహీనత మాకు కలిసి వస్తుందనే అభిప్రాయంతో అపోజిషన్ ఉంటుంది. వాళ్ళు ఎదురు చూస్తుంటారు. కాబట్టి గొప్పలు చెప్పుకోవడం కాదండి. ఇప్పుడు కొండా సురేఖను అనవసరంగా మాట్లాడింది, అనవసరంగా వాళ్ళ కూతురు మాట్లాడింది, ఆమె రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని కామెంట్ చేసే కంటే ముఖ్యమంత్రి గారు అనవసరంగా తన ప్రభుత్వాన్ని తానే బలహీనపరుచుకుంటుందని చెప్పాలి. ఇప్పుడు కొండా సురేఖకి ఎక్కువ నష్టమా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కువ నష్టమా అంటే నా దృష్టిలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కువ నష్టం. ఆమెదేందండి పొలిటికల్ లైఫ్, ఒక మహిళ, ఒక బీసీ, ఆమె పొలిటికల్ క్యారియర్ ఆల్రెడీ కాంగ్రెస్ లో. ఒక విషయం అండి ఇక్కడ మనం గమనించాలి, కొండా సురేఖ అన్నట్టు ఆమె రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి మంత్రిగా కొనసాగుతుంది. దానికంటే బిఫోర్ ఆమె పొలిటికల్ ఫైట్ అక్కడ వరంగల్ జిల్లాలో టీడీపీ నాయకులతోటి, ఆమె పొలిటికల్ ఫైట్ తోటి ఆమె కాంగ్రెస్ లీడర్ గా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకురాలు. మనం ఎవరన్నా కాదన్నా, ఒక బ్రాండ్ ఉంది ఆమెకు. మనం ఎన్ని ఆరోపణలు చేసినా కానీ ఆమెతోటి పార్టీకి ఇమేజ్ వచ్చింది తప్ప ఈ పార్టీతోటి ఆమె గెలిచిందనే కంటే ఆమె ఇమేజ్ తోటి కాంగ్రెస్ పార్టీకి లాభమైంది. ఎప్పటి నుంచి? ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా. అది ఎప్పుడు? 85, 90s నుంచి ఆ ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రబెల్లి దయాకర్ రావుకు వీళ్ళకి పడేది కాదు. ఆయన టీడీపీలో ఉండే. చంద్రబాబును ఎదుర్కొంటూ ఆ రోజు రాజకీయంగా ప్రతిపక్షంలో ఉండి గెలవడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ పాసిబిలిటీ. అటువంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమె మీద మనం రకరకాలు చెప్పొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పొచ్చు. ఎన్ని చెప్పినా కానీ రాజకీయంగా నిలదొక్కోవడం ముఖ్యం కదా. అంటే రేవంత్ రెడ్డి కంటే బిఫోరే కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎస్టాబ్లిష్ లీడరు, ఆమె ఒక మంత్రిగా వైఎస్ ప్రభుత్వంలో కొనసాగిన మంత్రిని. ఇవాళ ఆమె పోతే ఆమెకు వచ్చిన నష్టం లేదు, నష్టం వచ్చేది కాంగ్రెస్ కు, నో డౌట్. ఎందుకు తీసుకున్నారండి? ఒకవేళ సురేఖ ఫ్యామిలీ మీద మీకు అటువంటివి ఉంటే ఆమెను ఎందుకు మంత్రివర్గం తీసుకున్నారండి? ఎందుకు తీసుకోవాల్సింది? తీసుకున్నప్పుడు కంటిన్యూ చేయాల్సిందే. లేదు, వాళ్ళ కూతురు మాట్లాడిన దానికి ఆ జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ కూతురు విషయంలో కంటే ఇప్పుడు ఈమెను మీరు మంత్రి పదవి ఇచ్చి ఆమె పనులలో రివ్యూలు ఇతర మంత్రులు ముఖ్యమంత్రి చేస్తుంటే ఆమె మంత్రిగా అవమానకరంగా ఫీల్ అవుతుంది, రన్ అవుతుంది కదా 2.5 years నుంచి. దాన్ని మనం ఎందుకు పక్కన పెట్టాలి? ఎందుకు అట్లా చేసింది? ఆమె అంటే నేను అనేది ఇక్కడ కొండా సురేఖ గురించి మాట్లాడడం కాదు. రేవంత్ ప్రభుత్వం తనకు తానే తప్పిదాలు చేసుకుంటూ పోయి బలహీన పడుతుందా లేకపోతే అప్రతిష్ట పాలవుతుందా అనేది రేవంత్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి, కొండా సురేఖ కాదు నా దృష్టిలో. కార్తిక్ గారు, ఇప్పుడు సభ్యత్వం లేని వ్యక్తి